హలో హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి మ్యాంగో పుడింగ్ని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అది ఎలాగో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చినట్టే. ఎందుకంటే చాలా చాలా మామిడి పండ్లు అనేటివి ఈ సమ్మర్‌లో మాత్రమే మనకు దొరుకుతాయి కాబట్టి, మనం వీలైనన్ని ఎక్కువ రెసిపీస్ కూడా ఈ మ్యాంగోస్‌తో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఈ ఒకటి మ్యాంగో పుడింగ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్‌స్టంట్‌గా కూడా మనకు ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. దీనికోసం నేను చాలా తియ్యగా ఉండేటటువంటి 2 మామిడి పండ్లను తీసుకున్నాను. ఇలా మీరు 2 మామిడి పండ్లను తీసుకొని, తియ్యగా ఉండేటువంటి మామిడి పండ్లను తీసుకొని, చక్కగా పైన ఉన్నటువంటి చెక్కుని పూర్తిగా తీసేయండి. రెండింటికి పూర్తిగా చెక్కు తీసేసిన తర్వాత, వీటిని చిన్న చిన్న పీసెస్‌గా మీరు కట్ చేసుకోవాలి. మామిడి పళ్ళలో కూడా చాలా రకాలే ఉంటాయి. కొన్ని పండ్లయితే తియ్యగా ఉండవు. మీరు ఈ పుడింగ్ కోసం రసాలని తీసుకుంటే ఇంకా చాలా టేస్టీ అనేది వస్తుంది. లేదంటే ఏవైనా మీకు అందుబాటులో దొరికిన మామిడి పండ్లను తీసుకున్నా పర్వాలేదు. చూసారుగా ఎలా ఉందో మామిడి పండ్లు. ఇలా లోపల ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది కదూ! ఇవి చాలా చాలా స్వీట్‌గా ఉంటాయి. కాబట్టి నేను ఈ పుడింగ్ కోసం ఈ మామిడి పండ్లనే నేను వాడుతున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ మామిడి పండ్లని మీరు తీసుకోండి. ఇలా మీరు 2 మామిడి పండ్లను తీసుకోండి. ఈ 2 మామిడి పండ్లనేటివి మనకు మినిమమ్ 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ పుడింగ్ మొత్తం మనము 6, 7 మెంబర్స్ తినవచ్చు. మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే 1 కేజీ వరకు మామిడి పండ్లని మీరు తీసుకోండి. ఇలా మీరు పూర్తిగా తీసుకున్నటువంటి మామిడి పండ్లకు పైన పూర్తిగా చెక్కు తీసేసి, ఇలా మీరు తీసుకున్న మామిడి పండ్ల ముక్కలను చక్కని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా మనకు వచ్చేసిందో. ఇంత చక్కగా మనకు సాఫ్ట్‌లా వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని మొత్తం మనం ఒక ప్యాన్ పెట్టేసి అందులో దీనిని ఫ్రై చేస్తూ ఉండాలి. దీనికోసం మీరు నాన్ స్టిక్ ప్యాన్‌ని వాడండి. ఎందుకనంటే ఇది అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. ఇలా మీరు చక్కగా దీనిని ఫ్రై చేస్తూ ఉండాలి. మనకు స్టార్టింగ్ ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా వాటర్‌లా కనిపిస్తుంటుంది కదూ! మనకు చివర్లో ఇలా కనిపించదు. అలా కనిపించనంత వరకు దీనిని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మామిడి పండ్లలో ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పోతుంది. చక్కటి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం పూర్తిగా మినిమమ్ 6, 7 మినిట్స్ అయినా సరే దీనిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. మనకు ఏ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలో నేనిప్పుడు వివరంగా చెప్తాను. దీనిని మనం హై ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టనవసరం ఏమీ లేదు. మనకు తొందరగా అయిపోతుంది. మనం నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాం కాబట్టి ఇది మాడిపోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా మీరు కూడా 6 ఆర్ 7 మినిట్స్ మీరు ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా మీరు పూర్తిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 200 ml మిల్క్‌ని యాడ్ చేయండి. మనం పాలని యాడ్ చేశాం కాబట్టి ఇంతకుముందు కలిపినంత స్పీడ్‌గా కలపలేము. చాలా నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే ఇవి పాలు కింద పడే అవకాశం ఉంది కాబట్టి ఇలా మెల్లగా నిదానంగా చక్కగా కలుపుకోండి.
మనకు ఈ పాలనేటివి మామిడి పండు పేస్ట్లో పూర్తిగా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. మనం ఇందులో పాలని యాడ్ చేసాం కాబట్టి దీనికి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఒక పక్కగా ఫ్రై అవుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఒక గిన్నెలో సపరేట్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. అలా వాటర్ని యాడ్ చేసి దీనిని ఉండలు లేకుండా చక్కగా వాటర్లా అయ్యేలాగా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకొని మనం ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మామిడి పండ్ల ప్యాన్ ఉంది కదండి, అందులో దీనిని యాడ్ చేసేయాలి. మనం డైరెక్ట్ కనుక ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తే ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పౌడర్ని మాత్రం యాడ్ చేయకండి. చూసారుగా ఎలా అయ్యిందో. మనం ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తే తొందరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి చాలా స్పీడ్గా చకచకా కలుపుతూనే ఉండాలి. అలా కలిపితేనే మనకు ఉండలు లేకుండా చిక్కగా వస్తుంది. ఆ తర్వాత ఇందులో మీరు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది నేను 100 గ్రామ్స్ అయితే వేసాను. మీరు ఎక్కువ తినాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా మీరు షుగర్ని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు చక్కగా ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా మీరు ఫ్రై చేసిన తర్వాత మనకు ఈ కలర్లో మారిపోతుంది. చూసారుగా, మనకి ఈ కలర్ అనేది వచ్చే వరకు దీనిని ఫ్రై చేస్తూనే ఉండాలి. మనకు ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంకా మ్యాంగో పుడింగ్ అనేది ప్రిపేర్ అనేది కాలేదు. ఆ తర్వాత పక్కగా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. మరొక ప్యాన్లో వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కూడా ఒక కప్పు వాటర్ని తీసుకోండి. అదే కప్పు వంతుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే హాఫ్ కప్పు షుగర్ అనేది సరిపోతుంది. హాఫ్ కప్పు వాటర్ కూడా సరిపోతాయి. ఎక్కువగా తీసుకోకండి. ఇలా మీరు తీసుకున్న తర్వాత దీనిని మధ్యలో చాలా చక్కగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకు ఈ షుగర్ వాటర్లో పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. ఇలా మనకు షుగర్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత మనకు ఈ షుగర్ కలర్ అనేది వాటర్ కలర్ అనేది మారిపోతుంది. ఆ వాటర్ కలర్ మారిపోయే వరకు మనం దీనిని హీట్ చేస్తూ ఉండాలి. చూసారుగా, మనకు పర్ఫెక్ట్గా ఈ కలర్లో రావాలి. ఇలా ఈ మీడియంగా థిక్నెస్ అనేది రావాలి. ఈ మీడియం థిక్నెస్ వచ్చే వరకు మనం ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి. ఇలా హీట్ అయిన తర్వాత మనం వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ని తీసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మ్యాంగో జెల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మనకి ఇది సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, షాపులలో కూడా విరివిగా దొరుకుతుంది. మనం మ్యాంగో పుడింగ్ చేస్తున్నాం కాబట్టి నేను మ్యాంగో జెల్లీని తీసుకున్నాను. ఇలా మీరు వాటర్ని ఇందులో వేసిన తర్వాత షుగర్ జెల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం లూజ్గా లిక్విడ్లా ఉన్నప్పుడే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు జెల్లీ అనేది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి. ఆ తర్వాత మనం షుగర్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఒక ప్లేట్లో తీసుకోండి. అవి వడకట్టుకొని ప్లేట్లో పోసేయాలి. అప్పుడు మనకు వాటర్లో ఏమీ లేకుండా క్లీన్గా మనకు వాటర్ అనేవి వచ్చేస్తాయి. మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి బ్రిటానియా రస్క్ అయినా పర్వాలేదు. ఇలా మీరు తినేటటువంటి ఏ రస్క్ అయినా సరే ఇలా రస్క్ అనేటివి తీసుకోండి. ఇలా తీసుకొని ఈ షుగర్ వాటర్లో డిప్ చేస్తూ ఉండాలి. మనం పూర్తిగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త అయితే సరిపోతుంది. ఇలా మనం ముందు వైపు వెనుక వైపు ఇలా డిప్ చేస్తూ కాస్త మెత్తగా అయిన తర్వాత షుగర్ వాటర్ దీనికి కాస్త పడితే సరిపోతుంది.
ఆ తర్వాత ఈ రస్క్ అనేది తీసుకొని ఒక గాజు బౌల్‌లో తీసుకోండి. లేదంటే ఏదైనా ఒక పాత్రలో మీరు తీసుకోండి. దీనిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కాబట్టి దానికి తగినటువంటి పాత్రలో మీరు తీసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మ్యాంగో పుడ్డింగ్‌ని దీనిపైన వేసుకోవాలి. ఇలా మీరు పూర్తిగా పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మరొక లేయర్‌గా మనం ఈ రస్క్ అనేది మనం వేసుకోవాలి. ఈ బ్రిటానియా రస్క్ అనేది వేసుకున్న తర్వాత మనం మరొక లేయర్‌గా కూడా మనం దీనిని వేసుకోవాలి. మనం తీసుకునే బౌల్‌కి తగ్గట్టుగా, మన టేస్ట్‌కి తగ్గట్టుగా ఇలా మనం వేస్తూ ఉండాలి. ఇలా నేను 2 లేయర్లుగా తీసుకున్నాను. చక్కటి కేక్ ప్యాటర్న్‌లో మనకు వచ్చేస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి సమ్మర్ పోయిందంటే మనం ఈ పుడ్డింగ్ అనేది చేసుకోవడం కుదరదు కాబట్టి నేను వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ సమ్మర్‌లో ఈ పుడ్డింగ్‌ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా మ్యాంగో పుడ్డింగ్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా చక్కగా మరీ ఇష్టపడి మరీ తింటారు కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మ్యాంగో జెల్లీ మిక్స్చర్‌తో మనం లిక్విడ్ తీసుకున్నాం కదా! అది మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపైన యాడ్ చేయాలి. మనం మ్యాంగో పుడ్డింగ్ కాస్త తక్కువగా వేసుకొని ఈ మ్యాంగో జెల్లీ వాటర్‌ని ఎక్కువగా యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు జెల్లీ అనేది చక్కగా కనిపిస్తుంది. చూసారుగా ఇలా వాటర్‌గా ఉన్నప్పుడే పూర్తిగా మనకు పైన స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా కంప్లీట్‌గా మీ బౌల్ అనేది పూర్తిగా నిండిపోయేంత వరకు ఈ జెల్లీ వాటర్‌ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు చక్కగా వాటర్‌ని మొత్తం యాడ్ చేసిన తర్వాత ఈ పూర్తి బౌల్‌ని మనం ఫ్రిడ్జ్‌లో నైట్ ఉంచి మార్నింగ్ తీసినా పర్వాలేదు. లేదా 1 ఆర్ 2 అవర్స్ ఉంచినా పర్వాలేదు. ఎందుకంటే మనకు 2 అవర్స్‌లో కూలింగ్ అనేది చక్కగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. 1, 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచి మనం తింటే కనుక చక్కటి ఫ్లేవర్‌లో చాలా చక్కగా చాలా టేస్టీగా వస్తుంది. చూసారుగా జెల్లీ అనేది ఎలా వచ్చిందో. పిల్లలైతే మరీ ఇష్టపడి మరీ తింటారు. మీరు ఇంట్లో పిల్లలకి ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ మ్యాంగో జెల్లీ పుడ్డింగ్‌ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మరీ ఇష్టపడి మరీ తింటారు కాబట్టి బయట ఫుడ్‌ని ప్రిపేర్ చేయకుండా మీరు ఇంట్లో గనుక ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ మ్యాంగో పుడ్డింగ్‌ని ప్రిపేర్ చేసుకోండి. మా ఛానల్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. అప్పుడే మీరు మరెన్నో రెసిపీస్ కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.